హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపికొచ్చేసి 5 గ్రాముల బంగారం కొనాలి అంటే 300 డేస్ సేవింగ్ ఛాలెంజ్ అయితే చెప్తున్నాను. నా యూట్యూబ్ ఛానల్‌లో చాలా వీడియోసే ఉన్నాయండి. గోల్డ్ అంటే 20 డేస్ సేవింగ్ ఛాలెంజ్, అలాగే 1 మంత్ సేవింగ్ ఛాలెంజ్, అలాగే 1 ఇయర్ సేవింగ్ ఛాలెంజ్‌ది కూడా ఉంది. మీకు ఏది అనుగుణంగా ఉంటుంది అంటే మీ పరిస్థితులను బట్టి మీరు ఎంత గోల్డ్ కొనుక్కోవాలనే దాన్ని బట్టి కూడా మీకు అనుగుణంగా నేనైతే ఎక్స్‌ప్లనేషన్ అయితే చేసి వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే గనుక ఛానల్‌లో ఒకసారి అయితే చూడండి. ప్లేలిస్ట్‌లోకెళ్ళి గోల్డ్ గురించి ఉంటుంది మొత్తం. ఆ వీడియోస్ అయితే చూసి మీకు ఈజీగానే మీరు ప్లానింగ్ చేసుకొని గోల్డ్ అయితే కొనుక్కుంటారని అనుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ ఉద్దేశ్యం ఏది అంటే మనం ఇంట్లోనే ఉంటూ కూడా మనం సేవింగ్ చేసిన అమౌంట్‌ను మనం గోల్డ్‌లో ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, అలాగే సిల్వర్‌లో ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే మన దగ్గర డబ్బులుండాలి కదా! ఆ డబ్బులు ఎలా సేవింగ్ చేసుకోవాలనేది కూడా ఫుల్ డీటెయిలింగ్‌గా ఈ ఛానల్‌లో వీడియోస్ అయితే ఉంటాయి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఒకసారి ఛానల్ మొత్తాన్ని చూసి మీకు ఏదైనా వీడియోలు నచ్చింది, ఈ వీడియోస్ అనేవి మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉన్నాయి అనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడున్న రేట్ ప్రకారం అయితే గోల్డ్ అనేది మొన్నటి వరకు అయితే తగ్గిందండి. ఇక ఈ రోజు నుంచి అయితే గోల్డ్ అనేది చాలా అంటే రూ. 380 అయితే పెరిగింది గోల్డ్ అనేది. ఇక పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇక ఈ 5 గ్రామ్స్ అంటే ఒక 5 గ్రాములు గోల్డ్ కొనాలి అంటే మీకు 300 డేస్ అనే సేవింగ్ ఛాలెంజ్ అయితే చెప్తానండి. ఇది హౌస్ వైఫ్స్‌కా లేకపోతే మిగతా వాళ్ళకా అంటే అందరికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు హౌస్ వైఫ్స్ అయినా కూడా కొంతమంది మనీ అనేది ఎక్కువగా సేవింగ్ చేస్తూ ఉంటారు. కొంతమంది చేయలేరు. నేనిప్పుడు సేవింగ్ ప్లాన్ అనేది అందరికీ ఉపయోగపడేలా చెప్తున్నా అండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి హౌస్ వైఫ్స్‌కు సంబంధించి వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు గోల్డ్ రేట్ అనేది మనకు ఎప్పుడు పెరుగుతుందో, అలాగే తగ్గుతుందో కూడా తెలియదు. ముఖ్యంగా గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎప్పుడూ కూడా మంచిదే అండి. మనకు మీ దగ్గర ఒక రూ. 1000 ఉందంటే అది మీరు కంపల్సరీ గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలండి. అది చిన్న అమౌంటో, పెద్ద అమౌంటో కాదు. ఇప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు బెనిఫిట్ అంటూ ఏమీ తెలియకపోవచ్చు. చిన్న అమౌంట్ లాగానంటే చిన్నగానే ఇన్వెస్ట్‌మెంట్ లాగా అయితే తెలుస్తుంది. కానీ ఒక 5 ఇయర్స్‌కే మీకు చాలా తేడా అయితే తెలుస్తుంది. ఇక ఇప్పుడు గోల్డ్ అనేది తగ్గినప్పుడు మనం ఎక్కువగా తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కదా! కాబట్టి గోల్డ్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది కాబట్టి మీకు డబ్బులు ఎప్పుడుంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది. ఇప్పుడు తీసుకుంటే మాకు నష్టము. మళ్ళీ తగ్గితే మాకు చాలా నష్టమవుతుంది కదా! అనుకుంటాము. కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్న 1,00,000 ఉందనుకోండి. ఇప్పుడు గోల్డ్ మీద మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకునుంటారు. కానీ రేట్ పెరిగింది కదా! మేము తీసుకోవడం ఎందుకు అని దాన్ని అలాగే పెట్టుకుంటే అమౌంట్ అనేది మన దగ్గర అలాగే ఉండదు. ఒకవేళ మీకు మీరు వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్‌కి ఇచ్చారనుకోండి వాళ్ళు మోసం చేయొచ్చు. హ్మ్. మీరు బ్యాంక్‌లో ఏసుకున్నా కూడా ఏదైనా అత్యవసర పరిస్థితి పడ్డా మీరు ఈజీగా అమౌంట్ అనేది తీసేసుకుంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటే ఆ సెకండ్ చేసేసేయాలి. ఈరోజు తగ్గుతది, రేపు తగ్గుతది అంటే అప్పటికి మీ దగ్గర చేతిలో డబ్బులైతే ఉండదు. కాబట్టి మీ దగ్గర డబ్బులనేది ఎప్పుడుంటదో అప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ అనేది చేయాలండి. గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు కూడా బెస్టే కదా! ఒకవేళ మీరు గోల్డ్ కొనాలి అనుకుంటే ఎప్పుడు కూడా ప్లానింగ్ లేకుండా ఏది తీసుకోకూడదండి. ప్లానింగ్‌తో ప్రకారం ముందుకు పోయామనుకోండి ఆటోమేటిక్‌గా ఒక 100%లో మనకి 80% ఈజీగా సక్సెస్ అవుతుంది. ప్లానింగ్ లేకుండా ఏదైనా గానీ, ప్లానింగ్ లేకుండా మనం ఊకే నార్మల్‌గా వెళ్ళిపోతున్నాం అనుకోండి, 50% కూడా సక్సెస్ అయితే కాదండి. ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ పోతే మీకు ఒక 80% అనేది కంపల్సరీగా అవుతుంది. కాబట్టి ఇదొచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమే ఈ ప్లానింగ్ అయితే ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు డబ్బులున్నాయనుకోండి ఆటోమేటిక్‌గా తీసుకెళ్ళి మనం మొత్తం ఎంత కావాలంటే అంత గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసి కొనుక్కొచ్చుకుంటాం. కాబట్టి మన దగ్గర డబ్బులుండదు కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళమంటే ఒక ప్లానింగ్ ప్రకారం మనం ప్రతి రూపాయి కూడబెట్టుకొని మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి కాబట్టి ఈ 300 డేస్‌లో మీకు 5 గ్రామ్‌కు గోల్డ్ ఎంత అమౌంట్ అవుతుంది? మీరు ఎలా సేవింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చెప్తున్నాను. ఒక 5 గ్రామ్స్ గోల్డ్ కోసం ప్లానింగ్ అంటే నేను చెప్పేది 22 క్యారెట్ గోల్డ్‌కి మాత్రమే అండి. 24 క్యారెట్ కాదు. 22 క్యారెట్ అంటే ఆర్నమెంటు. 24 క్యారెట్ అంటే బిస్కెట్స్ అండ్ కాయిన్స్ ఉంటాయి కదా! అవి. 24 కాబట్టి అది ప్యూరిటీ ఫస్ట్ ఉంటుంది కదా! అంటే 999 మార్క్ అది ఉంటుంది కాబట్టి అది ప్యూరిటీ ఉంటుంది. దాంట్లో అసలుకు వేరేది ఏమీ ఉండదండి. ప్యూరిటీ అనేది ఫస్ట్‌లో ఉంటుంది. ఇది 22 క్యారెట్ వచ్చేసి హ్మ్. ప్యూరిటీ కొంచెం తక్కువగా ఉంటది. ఇవి వచ్చేసి ఆర్నమెంట్స్ అనేటివి ఉంటాయండి. ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ రేట్ వచ్చేసి రూ. 13,730 అయితే ఉంది. ఇక 5 గ్రామ్స్‌కొచ్చేసి రూ. 68,675 అయితే అవుతుందండి. ఇక నేను జస్ట్ ఈ అమౌంట్ వచ్చేసి నార్మల్‌గా దీనికి లెక్కే చెప్తున్నాను. ఒక మిల్లి మీకు జీఎస్టీ అవన్నీ కాకపోతే
70,000 అయితే ఈజీగా అయితే అవుతుందండి. కాబట్టి మీరు ఈజీగా 70,000 అనేది ఈజీగా సేవింగ్ అయితే చేసుకోవాలి. ఎలా సేవింగ్ చేసుకోవాలనేది మీకు ఒక ప్లాన్ ప్రకారం ఇలా అయితే చెప్తున్నానండి. మీకు ఇలా ఎందుకు చెప్తున్నా అంటే నోటెడ్‌గా చెప్పేసేయొచ్చు. నేనిప్పుడు ప్రతిరోజు 200 దాసిపెట్టుకోండి. ఒక 10 రోజులు ఇలా, 10 రోజులు ఇలా అని చెప్తే నోటెడ్‌గా చెప్పే కంటే ఇలా ఒకసారి మీరు డైరీలో రాసుకున్నారనుకోండి, ఒక పేపర్‌లోనే రాసుకోండి. హ్మ్. ఈ 10 డేస్ వచ్చేసి రూ. 200 అంటే ప్రతిరోజు రూ. 200 అంటే ఒక బాక్స్ అన్నా పెట్టుకోండి, లేకపోతే ఇంకేదైనా పెట్టుకొని దాంట్లో అయితే వేసుకుంటూ ఉండండి. ఈ 10 డేస్ వచ్చేసి రూ. 200 అయితే సేవింగ్ అయితే చేసుకోవాలి. ఇక 11థ్ డే వచ్చేసి 240 అంటే రూ. 240 అయితే సేవింగ్ చేసుకోవాలండి. ఇది మీరు 240 చేసుకోండి, లేకపోతే రూ. 250 అయినా చేసుకోండి. అంటే రూ. 50 ఎగస్ట్రా ఈడికి. హ్మ్. లేదు మేము రూ. 240 చేసుకుంటామంటే ఓకే. రూ. 240 అయినా చేసుకోండి. ఇలా రూ. 240 నెక్స్ట్ 10 డేస్ ఉంటుంది కదా! అలా ఈ 10 డేస్ వచ్చేసి రూ. 240 అయితే చేయాలి. ఇక లాస్ట్ ఉన్న 10 డేస్ వచ్చేసి 1 మంత్‌లో రూ. 250 అయితే సేవింగ్ అయితే చేసుకోండి. ఇలా ఫస్ట్ 10 డేస్ రూ. 200, సెకండ్ 10 డేస్ వచ్చేసి రూ. 240, లాస్ట్ 10 డేస్ వచ్చేసి రూ. 250. ఇలా సేవింగ్ చేసేసుకుంటే మీకు ఈజీగా అమౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఎంతొస్తుందనేది నేను ఎగ్జాంపుల్‌గా చెప్తాను చూడండి. 10 డేస్‌కొచ్చేసి రూ. 200 సేవింగ్ చేసుకోవాలి. మీకు ఇంకొక 10 డేస్ వచ్చి రూ. 237 అయితే అంటే 240 ఏసుకోండి ఆడికి. సేవింగ్ అయితే చేసుకోవాలి. ఇక 10 డేస్‌కొచ్చేసి మీకు 2000 అయితే అవుతుందండి. ఈ 10 డేస్ వచ్చి రూ. 250 అంటే 2500 అయితే అవుతుంది. ఈ 10 డేస్ వచ్చేసి 370 అవుతుంది. మీరు ఇక్కడ ఎంతేసుకుంటారో ఇక్కడ అమౌంట్ అయితే అంత అవుతుంది. 1 మంత్‌కొచ్చేసి 6870 అయితే అవుతుందండి. అంటే ఒక నెలకొచ్చేసి మీరు రూ. 6870 అయితే సేవింగ్ అయితే చేస్తారు. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఇందాక చెప్పాను కదా! ఇక్కడ ఈ లెక్క ప్రకారం మీరు ప్లానింగ్ చేసుకుంటే 1 మంత్‌కొచ్చేసి మీరు ఈజీగా రూ. 6870 అయితే సేవింగ్ అయితే చేసుకుంటారు. ఇలా మీకు 10 మంత్స్‌కొచ్చేసి అంటే ఈ 10 మంత్స్‌కొచ్చేసి మీకు రూ. 68,700 అయితే సేవింగ్ అయితే చేసుకోగలరండి. ఈ 10 మంత్స్‌కి 68,700 అంటే 300 డేస్ సేవింగ్ ఛాలెంజ్ కాబట్టి 100 డేస్‌కొచ్చేసి రూ. 200 లాగా సేవింగ్ చేసుకోండి. అంటే 20,000 అయితే అవుతుంది. మీరు ఈ లెక్క ప్రకారం చేసుకుంటే 10 మంత్స్ అంటే ఎంత ఇప్పుడు మనకు 10 మంత్స్ అంటే 310 రోజులు అవుతుంది. కాబట్టి మనకు 300 డేసే కాబట్టి 68,700 అయితే సేవింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 300 డేస్ సేవింగ్స్ ఇంకొక ఐడియా లాగా మీకు చూపిస్తాను చూడండి. అంటే ఇలాగే చేసుకోవచ్చు. ఇంకా సింపుల్‌గా అంటే మీరు ఒక 100 డేస్ సేవింగ్స్ లాగా పెట్టుకోండి ఫస్ట్ స్టార్టింగు. మీరు 300 డేస్ ఒకటేసారి చేయలేము, కొంచెం కష్టం అనుకుంటే గనక ఇలా 100 డేస్‌కొచ్చేసి రూ. 200 లాగా నేను చెప్పాను కదా! ఆ 100 డేస్ వచ్చేసి రూ. 200 లాగా సేవింగ్ చేసుకుంటే 20,000 అయితే అవుతుందండి. అలాగే ఇంకొక 100 డేస్ వచ్చేసి రూ. 237 లాగా సేవింగ్ చేసుకుంటే 23,700 అవుతుంది. అలాగే ఇంకొక 100 డేస్ వచ్చేసి రూ. 250 లాగా చేసుకుంటే 25,000 అయితే సేవింగ్ అయితే అవుతుందండి. కాబట్టి ఇప్పుడు రూ. 68,675 అయితే మనకైతే సేవింగ్ అయితే అవుతుంది. కాబట్టి 5 గ్రామ్స్‌కి మనకు ఈ అమౌంట్ కావాలి కదా! ఇంకా కొంచెం కావాలి కాబట్టి ఇక్కడ నేను చెప్పాను కదా! 237 కాకుండా రూ. 240 లేదా రూ. 250 అని ఇలా వేసుకుంటే మీకు ఈజీగా అమౌంట్ అనేది కవర్ అయితే అవుతుందండి. కాబట్టి మేకింగ్ చార్జెస్, జీఎస్టీ అవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం అమౌంట్ ఎగస్ట్రా అయితే మీరు సేవింగ్ అయితే చేసుకోవాలి. గోల్డ్ రేట్ అనేది ఇప్పుడు నేను వీడియో తీస్తున్నప్పుడు ఒక లెక్క ఉంటాయి. మీరు కొనే టయానికి ఒక విధంగా ఉంటాయి కాబట్టి మీరు ముందుగానే అంచనా వేసుకొని ఒక లెక్క ప్రకారం కొంచెం ఎక్కువనే సేవింగ్స్‌లోకి అయితే పెట్టేసుకోవాలి. దానివల్ల మీరు 5 గ్రామ్స్ కొనాలనుకుంటే ఒకవేళ అప్పుడు రేట్ తగ్గినా మీరు 6 గ్రామ్స్ కొనొచ్చు కదా! మెయిన్ మనీ అనేది సేవింగ్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా పెరిగినా, తగ్గినా మనము హ్మ్. దానికి తగ్గట్టుగా కనీసం ఇప్పుడు 5 గ్రామ్స్‌కి టార్గెట్ పెట్టుకుంటే కనీసం 4 గ్రామ్స్ అయినా కొనగలం కదా! కాబట్టి 22 క్యారెట్ అయితే 916 అనే ప్యూరిటీ ఉంటుందండి. 24 క్యారెట్ వచ్చేసి 99.9% అయితే ఉంటుంది. కాబట్టి మీకు గోల్డ్ కాయిన్స్ అయినా, బిస్కెట్స్ అయినా కొనాలి అంటే 24 క్యారెట్ తీసుకోవాలి. 22 క్యారెట్ అయితే ఆర్నమెంట్స్ అండి. ఆర్నమెంట్స్ రూపంలో మనకైతే 22 క్యారెట్స్ అనేది వస్తుంది. గోల్డ్ గురించి ఫుల్ డీటెయిల్ ఇంకా నా ఛానెల్‌లో వీడియోస్ అయితే ఉన్నాయి. క్వాలిటీ అలాగే మనకు మేకింగ్ చార్జెస్ ఎంత పడతాయి, జీఎస్టీ ఎంత పడుతుంది, అలాగే గోల్డ్ మనం ఎలా చూసుకోవాలి అనేది కూడా ఫుల్ డీటెయిలింగ్‌గా గోల్డ్ గురించి ప్యూరిటీ గురించి కూడా మొత్తం వీడియోస్ అన్నీ చేశానండి. మీరు ఒకసారి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఎలా గోల్డ్ తీసుకుంటే మీకు యూజ్ అవుతుందనేది కూడా ఫుల్ డీటెయిలింగ్ అయితే వీడియోస్ అయితే చేశాను. లింక్స్ అయితే నేను కింద కా కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. అలాగే ప్యూరిటీ ఎలా చూసుకోవాలనేది కూడా ఉంటుందండి. ఇంకొక విషయం ఏందంటే గోల్డ్ గురించి ఫుల్ డీటెయిలింగ్‌గా మనం గోల్డ్ షాప్‌కి వెళ్ళి మనం ఎలా తీసుకోవాలి గోల్డ్‌ను, మనం ఎలా సేవింగ్ చేసుకోవాలి అమౌంట్, అలాగే ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఇదే అమౌంట్ ఉందనుకోండి. 68,000 అమౌంట్ మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే
గోల్డ్ మీద ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఇప్పుడు గోల్డ్ మీద కూడా 2 రకాలుగా ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు పిల్లలకు రేపొద్దున పెళ్ళిళ్ళ టయానికి లేకపోతే రేపొద్దున ఆస్తుల్లాగా కూడబెట్టుకోవాలి అనుకుంటే ఇప్పటికి కాకుండా రేపు పొద్దునకి అవసరానికి యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం అయితే మీరు కాయిన్స్, బిస్కెట్స్ అయితే కొనుక్కోవాలి. లేదు మా పిల్లలకి ఇప్పుడు వస్తువులు కావాలి అనుకుంటే 22 క్యారెట్స్ తీసుకోవచ్చండి. ఇలా మీకు రేపు పొద్దునకి యూజ్ అవ్వాలి పిల్లలకు అనుకుంటే కంపల్సరీ కాయిన్స్ అలా తీసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పిల్లలేందంటే ఇప్పుడు మనం చేపించినటువంటి మినిమమ్ కొన్ని ఉండాలి. ఇంకా ఎక్కువగా అమౌంట్ ఉంది సేవింగ్స్‌లో పెట్టుకోవాలనుకుంటే అలాంటి వాళ్ళు ఎప్పుడూ కూడా కాయిన్స్ అండ్ బిస్కెట్స్ తీసుకొని వాళ్ళకి అప్పటికి అవసరమైన వాళ్ళకు ఇష్టమైన మోడల్స్ చేసేసి ఆర్నమెంట్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఇప్పటి నుంచి ఆర్నమెంట్స్ అంటే మోడల్స్ చేంజ్ అవుతుంటాయి. అలాగే వాళ్ళకి అప్పటికి ఎక్కువ వెయిట్ వేసుకోవాలనిపియదు. అప్పుడు